ఓకే. సరేనా? సో, అలా మీకు అర్థమైపోతది. అర్థం కానిదనేది ఏముండదు. ఓకే. సో, ల, షకు అందుకంటే అది అంత మంచిగా వాళ్ళు తయారు చేసి పెట్టిండ్రు మనకి. ఓకే. ఇంకా దాన్ని ఇంకా సింప్లిఫై చేసింది పుష్ప దీక్షిత్ గారు. సో, అదనమాట. ఓకే. సరే ఇప్పుడు మనకేమన్నాము? ఈ ష్యన్ అనేది ఏం చెప్పుకున్నాము? ఎక్కడొస్తుంది? దివాదిభ్యః ఆ! షన్ దివాదిభ్యః, ఆదిభ్యః, భ్యః అంటున్నాము. భ్యః అంటే ఏంటి? ఏం చెప్తుందది? బహువచనం. చేత, బహువచనాన్ని చెప్తుంది. చేత కదా! వాటి చేత, వేటి చేత? దివాది ఏమన్నాము? దివాదిగణ ధాతువుల చేత. దివాదిగణ దివ్ అనేది ఆదిగా ఉన్నటువంటి వాటి చేత, ఆ ధాతువుల చేత ఏమొస్తుంది? షణ్ ప్రత్యయ షన్ భవతి. ఏంటి? షన్ ప్రత్యయః భవతి. భవతి. తర్వాత ప్రత్యయం స్నా. వస్తుంది. తర్వాత స్నా అంటే దేనికి వస్తున్నది? షకార పుట్టుగా ష అంటే క్రియాదిగణంకి వస్తుందండి. క్రీణాతి ఏమంటున్నాం అక్కడ? క్రీణాతి ఏంటి? క్రియాదిగణము. ఏంటది? క్రీ అనే ధాతు. ఏం ధాతువు అది? క్రీ. ఓకే. క్రీ అంటే ఏంటి? క్రీణాతి. ఓకే. కొంటున్నాడు, కొనడం. సో ఏంటది? క్రీ ఆది అన్నాం. ఏమైంది అది? క్రియాది. క్రియాది. ఏంది? క్రియాది. క్రియాది. ఉత్తమం. సో క్రియాదిగణం. సో క్రియాదిగణానికి ఏంటి? క్రియాదిభ్యః. భ్యః చెప్పండి ఇక. క్రియాదిభ్యః స్నా. తర్వాత షానచ్. షానచ్ దాంట్లో ఇప్పుడు ఇత్తు సంజలు చూడండి. సకారానికి ఇత్తు సంజ ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటో ఏం ప్రత్యయం ఏం చూడరా? మేడం. సో ఏం ప్రత్యయం అది? షానచ్ అనేది మనకి అది తెలియాలి కదా ఫస్ట్. అవునా? షానచౌ లటః శత్రిషానచౌ. అవునా? ప్రథమ సమానాధికరణే అన్నాం. ఏమన్నాము? శత్రిషానచ్ దేని ద్వారా వస్తాయి? లట్ ద్వారా. అంటే ఏంటి? ఏ ప్రత్యయం వచ్చింది లట్ ద్వారా అనగానే? 3వ అధ్యాయము తింగ్ ప్రత్యయం. అర్థమైందా? ఉత్తమం. సూపర్. ఏంటది? తింగ్ ప్రత్యయం. లట్ అనగానే తింగ్ ప్రత్యయం. ఉత్తమం. సో అంటే ఎందులో వస్తుంది? తింగ్ ప్రత్యయ స్థానంలో వస్తుంది. క్లియర్? సో క్షత్రి. తర్వాత షానచ్ అంటే లకారములో వస్తుంది. ఏ లకారం అయితే తీసుకుంటావో ఆ లకార స్థానంలో ఎవరు వస్తారు? క్షత్రి షానచ్లు ఆదేశాలు వస్తాయి. తింగులు రాకుండా ఎవరు వస్తారు? ఇవి వస్తాయి. క్లియర్? అంటే అన్ని లకారాలలో ఇవి ఉంటాయి. ఉంటాయా ఉండవా? లట్ లకారస్య క్షత్రిశానచాదేశో భవతి అన్నాం అనుకోండి. సో భవతః. భవతి అంటామా భవతః అంటామా? రెండు ఉన్నాయి. భవతః. క్షత్రిశానచౌ భవతః. ఇక్కడ ఎలా వస్తాయి? ఆదేశే. ఆదేశం. ఆదేశానికి ఉపదేశానికి తేడా చూడండి. ఓకే. ఉపదేశే వేరు అక్కడ. ఉపదేశ అంటే వేటిని గమనించుకోవాలి? ఇత్తు సంజల గురించి. అర్థమవుతుందా? సో ఆదేశం అంటే ఏంటి? దాన్ని తీసే ప్రోగ్రామ్ అది. ప్రోగ్రామ్ ఏంటి అక్కడ? తీసేయడం. ఉన్నదాన్ని తీసేయడం. సో అదనమాట. అయితే దీన్ని ఏమన్నాం ఇప్పుడు ఇక్కడ? క్షత్రిశానచ్ అనేవి లట్ స్థానములో. ఎక్కడొస్తాయండి? లట్ స్థానంలో. లట్ స్థానంలో. సో లట్ అంటే లట్ లాగానే తీసుకోవాలి. ఇంకా వేరే లకారాల స్థానంలో వస్తాయా? లేదు. అర్థమైందా? రాదు. జస్ట్ లట్ స్థానం అన్నారు అక్కడ. ఏమన్నారు? క్షత్రిశానచ అంటే క్షత్రిశానచావా అంటే ఏంటి? ఆవా అన్నారు ఇక్కడ. ఆవా అంటే ఏంటి? క్షత్రిశానచౌ. ఔ అంటే ఆవా అయ్యింది. అర్థమైందా? ఆవు అయ్యింది. ఇక్కడ అచ్చు ఉన్నది కాబట్టి ఆవా అయింది. క్షత్రిశానచావా. అప్రథమ. ఇక్కడ ఏంటి? ఆవు అంతవరకు అయ్యాక ఇక్కడ ఏమొస్తుంది? అప్రథమ. సమానాధికరణే అప్రథమ. అప్రథమ అంటే ఏంటి? ప్రథమ కానిది.
అప్రథమ. ప్రథమ అంటే ఏంటి? ప్రథమము మొత్తం ఫస్ట్ది. ఆ అంటే కానిది. నా నైతత్పురుష సమాసాన్ని మనం ఏం చేస్తున్నాము? సమాసంని పదంగా చేసుకుంటున్నాము కాబట్టి అప్రథమ అయింది. అర్థమైందా? ఉం? అంటే ఏంటి? ప్రథమా విభక్తి కానిది. సో విభక్తి భిన్నము, ప్రథమా భిన్నమైనటువంటి విభక్తి ఏదైతే ఉందో అక్కడ ఎవరు వస్తారు? లట్ స్థానములో శత్రిశానచులు వస్తాయి. అర్థమైందా? శానచులు ఎప్పుడు వస్తాయి? లట్ స్థానంలో వస్తాయి. ఎప్పుడు ఎప్పుడు అంటే ఏం చెప్తారు? ప్రథమా భిన్న విభక్తి ప్రత్యయము ఉన్నప్పుడు. ఎప్పుడు? ప్రథమా భిన్నమైనప్పుడు. ప్రథమ భిన్నం ఏం చెప్పారు? అప్రథమ. ఏమన్నారు? అప్రథమ. తర్వాత అప్రథమ. తర్వాత సమానాధికరణము. సమానాధికరణం అంటే ఏంటి? ఒకే వ్యక్తి రెండు పనులు చేస్తున్నప్పుడు, ఒకే వ్యక్తి చేయడము ఆ వ్యక్తే ఉండాలి, పని చేసేది ఆ వ్యక్తే ఉండాలి. అర్థమైందా? సమాన అధికరణము. అర్థమవుతుందా? అప్రథమ సమానాధికరణే. ఏం చెప్తారు? శత్రిశానచులు లట్ స్థానంలో వస్తాయి ఎప్పుడు? అప్రథమ సమానాధికరణే. సమానాధికరణం ఉన్నప్పుడు శత్రిశానచులు లకార స్థానంలో లట్ స్థానంలో వస్తాయి. ఇప్పుడు చెప్పండి ఇక. లట్ తర్వాత లట్ స్థానంలో ఏంటి ఇక్కడ? అంటే స్థానంలో అంటున్నాము. లట్ స్థానంలో శానచావ. ఎందుకు? శానచౌ. రెండున్నాయి. వినండి రెండున్నాయి. ఒక్క నిమిషం. శత్రిశానచ్ లు అని చెప్పాలి. ఎలా చెప్తారు? చౌ. ఓకే, శత్రిశానచౌ. తర్వాత ఏమన్నాం? ప్రథమ భిన్నము అంటే ఏం చెప్తారు? అప్రథమ. సో కాబట్టి ఏమైంది? ఔ ఆ రెండున్నాయి. ఏం చేస్తారు? ఏచో. ఏమైనది? ఆవా. శత్రిశాన చావా. చెప్పండి. శత్రిశాన చావ ప్రథమ. శత్రిశాన చావ ప్రథమ. తర్వాత ఎప్పుడు? ప్రథమ ఏంటది? సమానాధికరణే. ఓకే, కరణ కదా, కరణే. ఏముంది? సప్తమి. సప్తమిలో చెప్తున్నాం మనం దాన్ని. అర్థమైందా? క్లియరా? ఇప్పుడు చెప్పండి. లటహ. ప్రథమా సమానాధికరణే. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? శత్రుశానచులు ఏంటివవి? లట్ స్థానంలో వచ్చేవి కాబట్టి ఏమైతున్నాయి అవి? తింగ్ ప్రత్యయాలు. తింగ్ స్థానంలో అంటే లకార స్థానంలో వచ్చింది అక్కడ. అవునా? దేనికి అపవాదం ఇది? తింగులకు అపవాదం. తింగులకి అపవాదం. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరు అపవాదం అన్నాం మనం ఇక్కడ? అపవాదం ఎక్కడుందండి? చివరిగా ఉంది మనకు. ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో ఏం చెప్పుకున్నాము? పూప, పూర్వ, పర, నిత్య, అప. అవునా? అంతరంగ అపవాదం. సో ఇప్పుడు మనకి ఏముందండి? శత్రుశానచ స్థానంలో అపవాదం అన్నాము. సో ఇప్పుడు ఇది హయ్యెస్ట్. అవునా? సో కాబట్టి అదే బలీయమైంది. ఇప్పుడు తింగ్ ప్రత్యయం ఏమైపోయింది? ఔత్సర్గికం అది. ఓకే, ఈ అపవాదము రానంత వరకు తింగ్ ప్రత్యయమే ఉంటది. సో ఇప్పుడు అదేమైపోయిందిగా? సాధారణంగా చెప్పినటువంటిది అయిపోయింది, ఔత్సర్గికమైంది. సాధారణం, జనరల్ గా. ఓకే, సో ఇప్పుడు అపవాదం వచ్చేసి దాన్ని జనరల్ నియమం చేసేసింది. అర్థమైందా? ఆ జనరల్ ఏమైపోయింది? అది పూర్వములో తర్వాత పూర్వంలో చెప్పినటువంటిది అదే ఔత్సర్గికము. పూర్వంలో చెప్పినటువంటిది ఏంటి? ఔత్సర్గికము. అదేమైపోయింది ఇప్పుడు? గౌణం అయిపోయింది, అంటే తక్కువ బలమైనటువంటిది. సో తక్కువ బలం అంటే ఏంటి? దాని శక్తి తగ్గింది. ఎందుకు తగ్గింది? వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి ఇంకెక్కువ సామర్థ్యం ఉంది. అవునా? అందుకని ఇది తక్కువ శక్తి అయ్యింది, శక్తిహీనమైంది అక్కడ. ఓకే, సరే. సో ఇప్పుడు మీకు ఆ చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. షానచ్
మనకు వస్తున్నాయన్నీ ఇక్కడ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోవడం ఏం లేదండి. మనకి వస్తున్న సందర్భాలు మనకు అన్ని క్రియేట్ అయ్యి వస్తూ ఉంటాయి. సో అక్కడ మనం అన్ని ఆ ఆప్షన్స్ని మనము బాగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? షానచ్ అనగానే లటహ కొంచెం వచ్చినా చాలు అక్కడ. లట్ లకారములో శత్రిషానచౌ కదా. అప్రథమ అంటే ఏమైంది అక్కడ? 2 అచ్చులు పక్క పక్కన ఉన్నాయి. ఏచి తర్వాత అచ్చు ఉంది. సో కాబట్టి సో ఆవా ఆవా పెట్టేయండి. ఇంకా శత్రిషాన చావా తర్వాత ఆ ఇటు వెళ్ళిపోయింది. ప్రథమ ప్రథమ సమానాధికరణే ప్రథమ ఏంటి? సమానాధికరణే. ఓకే. సో ప్రథమ అంటాము. ప్రథమ నిజంగానే ప్రథమనా లేకపోతే అప్రథమనా? అప్రథమ. మరి ఆ ఎక్కడ పోయింది? ఆవల పెట్టేసుకున్నాం మనం. ద్విచోయవయవాలో కలిపేసుకున్నాం. అర్థమైందా? శత్రిషాన చావ ప్రథమ కలిపి తొందరగా స్పీడ్గా చెప్పేస్తే అప్రథమానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అక్కడ. చెప్పండి. లటహ శత్రిషాన చావ సూపర్. వచ్చిందా? అది అప్రథమాన్ని ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఆ సూత్రం మనకు కంప్లీట్గా నేర్చేసుకున్నాక స్పీడ్గా చెప్పేస్తాం. అప్పుడు అక్కడ మనకు అర్థమైపోతుంది అప్రథమ అంటున్నాం అనేది. ఓకే. షానచ్. సో ఇప్పుడు షానచ్ అనేది లకారానికి సంబంధించిన ప్రత్యయం కాబట్టి 3వ అధ్యాయంలో ఉన్నది. అతద్ధితము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అతద్ధితం అవునో కాదో తెలుసుకోవాలి. ఆ తర్వాతే లషక్వ తద్ధితకి వెళ్ళాలి, లషకుకి వెళ్ళాలి. అర్థమైనా? ఆ ప్రత్యయం ఏంటి? షానచ్ అనేది అతద్ధితము. ఎలా తెలిసింది మనకు? అది 3 లకార స్థానంలో వచ్చింది. అది లకార స్థానంలో లట్ స్థానంలో వచ్చింది కాబట్టి ఆ తింగ్ ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? 3, 2 3వ అధ్యాయంలో వస్తాయి. 3వ అధ్యాయము 2వ పాదం అన్నమాట. సో ఓకే. దీనికి ఏమైంది? అది అతద్ధితంలోకి వచ్చింది. అతద్ధిత ప్రత్యయం అది. అతద్ధితం కాబట్టి మనకు ఎవరు చేసుకోవడానికి ఈజీగా అయిపోయింది ఇప్పుడు మనకి? లషక్వ తద్ధితే అనే సూత్రం ద్వారా షకారానికి ఇత్తు సంజ్ఞ. అది షకారానికి ఇత్తు సంజ్ఞ వచ్చి షిత్ అయ్యింది. షిత్ అయింది. ఉత్తమం. తర్వాత ఇంకా ఏమున్నాయి అందులో? మన ప్రకృత సూత్రం కాకుండా పైనవి, పైన సూత్రాలు. అలంత్యం ద్వారా చకారానికి ఇత్తు సంజ్ఞ. ఉత్తమం. సో అదేమైందమ్మా? చిత్ చిత్ అయింది. మిగిలింది ఏంటి అసలు అందులో? ఏం మిగిలింది? ఈ ఆన గుర్తొచ్చిందా మీకు? తంగానావాత్మనే పదం ఏమన్నాము? ఆనా ఎక్కడి నుంచి వచ్చింది అందులో? ఆనవు తంగానౌ. ఓకే. తంగానావా నావా అన్నాము. మరి తంగా నామనకుండా నావన్నారేంటండి అనుకున్నారా? ఏంటి? ఆనా. షానచ్ నుంచి వచ్చినటువంటి ఆనా. ఓకే. ఇంకోటి ఏముంటుంది? చానష్. ఇంకోటి ఏముంటుంది? చానష్. చానచ్ తర్వాత చానష్. ఈ చానష్ ఇక్కడ ఈ 2 కూడా ఛందస్సులో వాడేటువంటివి. క్లియర్? ఓకే. సో కాదు చానష్ అనేది ఛందస్సులో వాడతాము. ఇప్పుడు ఇంకోటి మనం నేర్చుకున్నాం. ఏంటది? ఇప్పుడు షానచ్లో కాదు ఏమన్నాం? ప్రత్యయానికి ఆదిలో ఏం చెప్పుకున్నాం? ఇత్తు సంజ్ఞలు కాదు. ప్రత్యయానికి ఆదిలో ఏముంటుందన్నాం? కాదు. ఆది ఉదాత్తశ్చ ఆద్య ఉదాత్తశ్చ ఏమన్నాము? ఆద్య ఉదాత్తశ్చ ఏంటి? ఆద్యుదాత్తశ్చ చ అన్నాం అక్కడ. అంటే ఏంటి? ఇది ఇంకా ఎక్కడో ముందు కూడా చెప్పినారు. దేని గురించి చూద్దాం తర్వాత. సో ఇప్పుడు ఆది ఉదాత్తశ్చ ద్వారా మనకి ఎక్కడ ఉదాత్తమైందో చెప్పండి. ప్రత్యయానికి ఆదిగా ఉన్నది ఇప్పుడు అదేది? ఉదాత్తము. ఉదాత్తానికి ఏమైనా సింబల్ ఉంటుందా? ఉండదు. ఏ సింబల్ ఉండదు. ఉదాత్తానికి సింబల్ ఉండదు. సో కాబట్టి ఆ అనేది ఉదాత్తము. ఈ ఉదాత్తం ద్వారా మనకి ఏమర్థమైంది? ఆత్మనే పదం. ఆత్మనే పదం ఎలా తెలిసింది మనకు? తంగానామ తంగవానామ ఆత్మనే పదం.
అక్కడ ఆత్మనేపదం అన్నాం, కానీ ఉదాత్తం అంటే ఆత్మనేపదంలో నా లేదు కదా, ఉదాత్తంలో నా ఉందా? ఉదాత్తం అంటే మనం స్వరితయుత సో ఉదాత్తం అంటే పరస్మైపది. ఏం పది? వరుసమైనది. పరస్మైపది. తర్వాత ఇంకోటి ఏమొస్తుంది? అనుదాత్తం అనిట్ ఏమొస్తుంది అక్కడ? అనిట్ నాలేదు. అనుదాత్త కాదు, అనుదాత్తం. అనుదాత్తం అయితే ఏంటి? సేట్. ఏంటిది? సైడ్. సేట్. అనుదాత్తము అయితే ఆత్మనేపదం. అనుదాత్తం అయితే అనిట్. ఓకే. ఉదాత్తం అయితే సేట్. ఇప్పుడు ఏం తీసుకురావాలి ఇక్కడ? సేట్ వస్తుంది అనమాట. అవును. అర్థమైనా? సరే, అవి తర్వాత. ఇప్పుడు ప్రత్యయాల గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రత్యయాలలో సేట్ అన్నిట్లు ఉండవు. ఓకే. 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 ఇప్పుడు మనం ఏముంటాయి? ఒక ఎక్కడ ఒక ఉంటాయి? సందేహం కదా, ఒక సవాల్ హే. ఉమ్, ఇప్పుడు ఏంటంటే మీరు అదద్దితం అని ఎందుకు చెప్తున్నారు అంటే ఉమ్. తద్దితాలు 3 1 నుంచి తద్దితాలు ప్రారంభమవుతాయి. 4 1 76. 4 1 76. 76 నుంచి. అంతే 3 1 వచ్చింది కాబట్టి అది దిద్దాం అన్నాం. అంతే అంతే కదా? అంతే. ఓకే. 3వ అధ్యాయం నుంచి మనకి ప్రత్యయాలు స్టార్ట్. 3 4 5 3 అధ్యాయాలు ప్రత్యయాల అధ్యాయాలు అవి. సో ప్రత్యయాధ్యాయ అంటారు ఇక్కడ. ప్రత్యయ అన్నాం అక్కడ. ప్రత్యయ అధ్యాయ ఏమైంది అక్కడ? ప్రత్యయాధ్యాయ ఏమనాలి అక్కడ? సవర్ణ దీర్ఘ సంధి. ప్రత్యయాధ్యాయ ప్రత్యయము అనేది ఒక పదము, అధ్యాయం అనేది ఒక పదం, కాబట్టి దీర్ఘ సంధి చేస్తాం అక్కడ. ప్రత్యయాధ్యాయ. ఓకే. ప్రత్యయాధ్యాయ అని ఎవరిని అంటారు? 3 4 5లని. ఓకే. ఓకే. సో ఇప్పుడు దాని 4 1 నుంచి మనకి ఈ మొత్తం తద్దితాలు ధాతువులకి సంబంధించింది ఎక్కడ? 3. 3. ఓకే. ఇంకా 4 5 దేనికి? తద్ధితాలకి, స్త్రీ ప్రత్యయాలకి, సమాసాలు అన్నిటికీ అక్కడ ఉంటాయి అన్నమాట ప్రత్యయాలు. ఓకే. అంటే ఓకే. 3లో ఏదో వచ్చినా అదే దిద్దాం అన్నాం. అంతే. ఓకే. 3లో ఏదొచ్చిన ధాతువుకి సంబంధించినవి కదా. ఓకే. 4 75 వరకు. ఎంతవరకు? 4 1 75 వరకు 75. ఆ తద్ధితాలు. ఓకే. 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 సో ఇప్పుడు మనకేం తెలిసింది? చానచులో ఆనా. ఆనలో ఆ అనేది ఉదాత్తము. ఉదాత్తము. ఎలా చెప్తారు? ఆది ఉదాత్తశ్చ. చెప్పండి. ఆది ఉదాత్త. ఉదాత్తశ్చ. చ అన్నారు. ఎందుకు అంటే మరియు. మరియు చెప్తున్నారు ఇక్కడ. ఏం మరియు? అదొక ప్రత్యయము. ప్రత్యయ అని ఎవరు చెప్పారు? అది ప్రత్యయం అని ఎవరు చెప్పారు? ప్రత్యయ. మరి ఆ ప్రత్యయాన్ని ఎక్కడ పెట్టాలి? పరముగా. పరంచ. తర్వాత ఇంకా అది ఉదాత్తము అని చెప్తున్నారు. ఏమంటున్నారు? ఆది ఉదాత్తశ్చ అంటే ఏంటి? అదొక ప్రత్యయము, దాన్ని పరములో ఉంచాలి. ఇంకా అది ఆది ఉదాత్తము అంటే ఆదిగా ఏదైతే ఉందో ఆ వర్ణము ఉదాత్తము అని చెప్తున్నారు. అర్థమేనా? ఈ కథ ఏంటి మొత్తము? అదొక ప్రత్యయము, ఆ ప్రత్యయాన్ని పరంగా పెట్టాలి. పెట్టావా? అంతనే కాకుండా అందులో ఆదిగా ఉన్న దానికి ఏం చెప్తున్నాను నేను? ఉదాత్తం అని చెప్తున్నాను. అర్థమేనా? ఆద్యుదాత్తశ్చ. ఈ చా దేనికోసము? ఇంకా కంటిన్యూషన్లో. ఏం కంటిన్యూషను? అదొక ప్రత్యయమే కాదు, దాన్ని పరంలో పెట్టాలి. ఇంకా దాంట్లో మొదటిగా ఉన్నది ఉదాత్తము. ఇక్కడ కథ కంప్లీట్ అయింది. అర్థమైందా? అనుదాత్తం. అనుదాత్తం ఎప్పుడైతుంది? సుప్పు. ఎప్పుడైతుంది? సుప్పు. సుప్పు ఎప్పుడైతే ఉన్నదో, సుప్పు పిత్. సుప్పు పిత్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో సుప్పు తర్వాత పిత్. ఇందులో ఏమున్నాయి? సుప్పు పిత్ ప్రత్యయాలు ఉన్నాయి. ఓకే. సుప్పు ప్రత్యయాలు ఏంటివి? విభక్తి ప్రత్యయాలండి. సుబంత ప్రత్యయాలు. తర్వాత పిత్ ప్రత్యయాలు. పిత్ ప్రత్యయాలు ఏంటివి మరి? పకారమిత్తైనటువంటివి. పకారమిత్. సో పకారమిత్ ఎక్కడైనా కావచ్చు. అర్థమైందా? సో సుప్పు ప్రత్యయాలు అనేసరికి సుబంతాలు. పిత్ ప్రత్యయాలు అంటే ఎక్కడైతే పకారమిత్ అవుతుందో అక్కడ. ఓకే. సో వాటిల్లో ప్రథమ స్వరము. ప్రథమ స్వరం సుప్ అన్నాం, ఇప్పుడు సు అన్నాం. ఇప్పుడు సుప్రత్యయాలు అంటే సు, ఔజ, సమ్, అవుట్ 21 ప్రత్యయాలు. అందులో ఇప్పుడు నేను జస్సు తీసుకొచ్చాను. ఓకే. జస్సులో ఏం మిగిలింది మనకి? అస్ మిగిలిందా? సో ఇక్కడ అనుదాత్తౌ సుప్పితో. ఇక్కడ ఏమైందంట? వీటిల్లో అనుదాత్తము. ఇందులో ఏంటి? అనుదాత్తము. సో ఇప్పుడు ఇది ఆది స్వరమే ఉన్నది ఇక్కడ, కానీ ప్రత్యయమే.
అయినా కూడా మనం ఆది ఉదాత్తశ్చ ద్వారా తీసుకోవచ్చా? లేదు. ఆది ఉదాత్తం ఏమైపోయింది? ఔత్సర్గికం అయిపోయింది. ఏమైపోయింది ఇప్పుడు అది? ఔత్సర్గికం. ఔత్సర్గికం. ఆది ఉదాత్తశ్చ అనేది జనరల్ రూల్. అయితే ఇది కండిషన్. ఏందది? సుప్ అయితే పిత్ అయితే కండిషన్ వచ్చింది. కండిషన్ వస్తే ఏంటంటే దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో అది అనుదాత్తము. క్లియర్? కండిషన్ ఎప్పుడైతే వచ్చిందో దాంట్లో అది అనుదాత్తము. అందులో మిగిలిన స్వరం ఏంటి? అనుదాత్తము. సో అర్థమైందా? ఇక్కడ ఏం కండిషన్ వచ్చింది సో నాన్న? ఇప్పుడు దేనికి ఇది అపవాదము? చెప్పండి. ఆ? దేనికి అపవాదం ఇది? అనుదాత్తము ఏమన్నాము ఇక్కడ? సుప్పు తర్వాత పిత్తు ఉంటే అన్నాం మనం, అవునా? సో సుప్పు పిత్తు ఉంటే రెండు ఉన్నాయి. రెండు ఉంటే ఏం చెప్తారు? రెండిటి గురించి ద్వివచనం. చెప్పాలి. అవు, అవునా? అవు సుప్పితౌ. ఏంటదేమైంది? సుప్పితౌ. ఎప్పుడు అనుదాత్తం అన్నాం. అనుదాత్తౌ సుప్పితౌ. ఏంటి సూత్రం ఏంటి? అనుదాత్తౌ సుప్పితౌ. అనుదాత్తౌ సుప్పితౌ. సుప్పితౌ. ఓకే, సుప్పు పిత్ రెండింటికి కదా. సో ఈ రెండింటిలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏవైతే వస్తాయో, అంటే సుప్ అంటే 21 ప్రత్యయాలు, పిత్ అంటే బకారమిత్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏమొస్తుంది? అనుదాత్తము. అనుదాత్త సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు ఇది దేనికి అపవాదము? ఆది ఉదాత్తశ్చ ఆద్యుదాత్తశ్చ. ఆది ఉదాత్తశ్చకి ఎలా రాయొచ్చు? ఆద్యుదాత్తశ్చ. ఆద్యుదాత్తశ్చ. ఇది అపవాదం. అర్థమైందా? ఎందుకు అపవాదమైంది? ఇక్కడ కండిషన్స్ వచ్చాయి రెండు, అవునా? సో కాబట్టి పైన చెప్పినటువంటి ఆద్యుదాత్తశ్చ ఎలాంటి సూత్రము? ఔత్సర్గిక. ఏంటది? ఔత్సర్గిక. ఔత్సర్గిక. ఆద్యుదాత్తశ్చ. ఓకే, ఈ చా దేనికోసము? ఆ ప్రత్యయం అది పరంగా రాస్తాము. పరంగా రాసిన తర్వాత దాంట్లో ఇంకా మొదటిది అని అర్థం అక్కడ. దేనికి క్యారీ అవ్వడం కాకుండా కంటిన్యూషన్ లో ఉంది కథ. కంటిన్యూషన్ కథ అన్నమాట. ఇది క్యారీ కోసం కాదు అది. ఓకే, ఇంకా అన్నమాట. ఇక్కడ చా అనే దానికి అర్థము ఇంకా. సరే, ఆది ఉదాత్తం ఏంటి? ఔత్సర్గికములో ఆది ఉదాత్తము. ప్రత్యయాలన్నీ కూడా ఆది ఉదాత్తము. కానీ సుప్పు పిత్తులు ఉంటే ఏమైతుంది? అనుదాత్తము. ఎవరు చెప్పారు? అనుదాత్తౌ సుప్పితౌ. ఓకే, సరే. ఇప్పుడు మనం చూద్దాం ఇంకా ఏమి. షప్ ఉంది. ఈ షప్ ఏంటి? పిత్ ప్రత్యయం. సో పిత్ ప్రత్యయం కాబట్టి ఏమైందండి అది? సార్వధాతుకమైంది. షిత్ ద్వారా సార్వధాతుకమైంది. పిత్ ద్వారా ఏం తెలిసింది? ఇది ఒక ప్రత్యయము. సో అది పిత్ ప్రత్యయము. ఏమన్నాం? సుప్పితో. ఏమన్నాం? అనుదాత్త. ఈ అకారం ఏంటి? అనుదాత్తం. అనుదాత్తానికి గీత ఉంటుందా? ఇట్లా ఉంటుంది. ఓకే, అనుదాత్తానికి గీత ఉంటుంది. క్లియర్? ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇవి గమనిస్తుండండి. రెండు గమనించాలి. ఈరోజు మీరు కొత్త పాఠం ఏంటి? ఆది ఉదాత్తశ్చ ఆద్యుదాత్తశ్చ. అంటే ప్రత్యయాలకి ఆదిగా ఉన్నది ఉదాత్తము. సో దానికి అపవాదం ఏంటి? కొన్ని కండిషన్స్, రెండు కండిషన్స్. ఏమేమవి? సుప్పు విత్. సో ఈ రెండు ఉంటే వాటిల్లో ఉన్నదేంటి? అనుదాత్తము. క్లియర్? ఓకే. సో పిత్ అంటే ఏంటి? పకారము ఎత్తుగా గలది. పిత్ అంటే ఏంటి? పకారం ఎత్తుగా గలది. సో పకారం ఎత్తు ఎక్కడెక్కడ అవుతుందో అక్కడంట అన్ని కూడా అనుదాత్తము. క్లియర్? ఓకే. సో స్నా షానచ్ ఇంతవరకు వచ్చింది మనది. ఓకే, షానచ్లో ఏముందో చూడండి. ఇప్పుడు ఇక పిత్తులు ఉన్నాయా లేదా ఇంకా అవి కూడా గమనిస్తూ ఉండండి. ఓకే, సుప్పు ఉందా? అది సుప్పు ప్రత్యయమా? కాదు. పిత్ ప్రత్యయమా? కాదు. సో కాబట్టి ఏం తీసుకోవాలి? ఆద్యుదాత్తశ్చ. ఏం తీసుకుంటారు? ఆద్యుదాత్తశ్చ. దీనికి గుర్తు ఏమన్నా ఉంటుందా? ఆనకి ఉండదు. సో ఆ అనేది ఏంటిది? ఆది ఉదాత్తము. ఓకే,
ఉదాత్త ఓకే. అనుదాత్తాలు పోగా మిగిలినదేంటి స్వరితము. స్వరితము. ఇప్పుడు ఏమైనది ఆనాలో నా ఏంటి స్వరితము. స్వరితము. క్లియర్? ఓకే. ఓకే. సో ఇవి మీకు కొంచెము నేర్చుకుంటే తర్వాత మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగకపోయినా మీరు అవిటిని గమనిస్తూ ఉండాలి. ఇక మీరు మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేస్తారు, మన క్లాస్ స్టార్ట్ అయింది అంటే అందులో ఎక్కడెక్కడ ఇవి వస్తున్నాయి ఇది గమనించండి. మీకు ఎక్కడెక్కడ మనకు ప్రాక్టీస్ కావాలి అనుకుంటారో అవి మనకి ఇక్కడే కాదు ఎక్కడ జరిగినా కూడా మనము గమనించాలి. సంస్కృతానికి సంబంధించిన క్లాసులు ఎక్కడ జరిగినా కూడా మనం వీటిని గమనిస్తూ ఉండాలి. అప్పుడు మనకి ప్రాక్టీస్ వేరే అదర్ ప్రాక్టీస్ అవసరం లేదు, ఇక్కడే ఇదే అయిపోయింది ఇక్కడ. ఓకేనా? సో మనం మాట్లాడేటప్పుడు కూడా అక్కడ కూడా మనం ఏమన్నా మాట్లాడుతున్న దాంట్లో అక్కడ ఏమైనా వచ్చిందా, సో అట్లా చూస్తూ ఉండండి. సరే, షానచ్. షానచ్లో మనకేం చెప్పుకున్నాము, ఆది ఉదాత్తము. క్షత్రిలో ఏమొస్తుంది, క్షత్రియులో కూడా అకారం ఎందుకంటే ఆది ఉదాత్తమే, అవునా? ఆ. ఓకే, సరే. ఇప్పుడు లషక్వ తద్దితేకి రండి. క్షత్రిలో ఇప్పుడు నేను రాస్తాను, అత్తని రాశాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఇక ఇత్త ఆది సంఖ్యలో ఫస్ట్ ఉదాత్తము. లషక్వ తద్దితే వాడండి, అది అయ్యాక మిగతా చూడండి. రషక తద్దితేతో ఫస్ట్ ఇదేం ప్రత్యయమో చూడాలి. క్షత్రి అనేది దేనికి సంబంధించింది, క్షత్రి శానచౌ. ఏం చెప్పుకున్నాం మనం, క్షత్రి శానచౌ. శానచావా ఏమన్నాం, ప్రథమ. తర్వాత ప్రథమ ఏంటి, సమానాధికరణే. ఎక్కడ, లటః. చెప్పండి, ఇక మొత్తం కలిపి చెప్పండి. లటః క్షత్రి శానచావ ప్రథమ సమానాధికరణే. ఓకే, లటః శత్రు శానచావ చావ ఆవ ప్రథమ. అధికరణే. లటః శత్రుశాన జావ ప్రథమ సమానాధికరణే. సో దాని ద్వారా ఏం తెలిసింది మనకి, అతద్ధితం. ఏం తెలిసింది, అతద్ధితం. అతద్ధితం. 3-2 కాబట్టి 3-4 నుంచి 4 1 76 నుంచి తద్ధితాలు. తద్దితాలు సో ఇది అతద్ధితం కాబట్టి ఇత్తు సంజ్ఞ మనము చేసుకోవచ్చు. చేయాలి. ఏ సూత్రం ప్రకారం చేసుకోవచ్చు, పర్మిషన్ దొరికింది, ఆద్యుదాతః లషక్వ తద్దితే. ఓకే, లషక్వ తద్దితే. ఏమంటుంది అది, లషకు. అవి ఆదిగా ఉంటే ఎక్కడ ఉండాలి, ఆది ఎక్కడి నుంచి ఆదిగా పట్టుకొచ్చాము, షహ ప్రత్యయస్య ఆది రీటుడవః. ఆది రీటుడవః నుంచి ఆది పట్టుకొచ్చాము. ఓకే, ఆది ఉండాలి. ఎక్కడ ఉండాలి, ప్రత్యయానికి ఆదిలో. ఆదిగా, ప్రత్యయానికి ఆదిగా. ప్రత్యయం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాము, షహ ప్రత్యయస్య. ప్రత్యయస్య. ఓకే, ప్రత్యయానికి, అవునా, ఆది ప్రత్యయము. తర్వాత దీనికి ఏమని పేరు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాము, ఇత్తని. ఉపదేశే జనునా. తర్వాత ఇదంతా కూడా ఎక్కడ ఉండాలి, ఔత్సర్గికములో, ఉపదేశ రూపములో. ఎక్కడ ఉండాలి, ఉపదేశ రూపములో. సో ఉపదేశ రూపం ఏంటది, ఉపదేశే ఎక్కడి నుంచి వచ్చింది అది, ఉపదేశే జనునాసిక. పెట్టొద్దు, ఉపదేశే జనునాసిక. ఉపదేశే జనునాసిక ఇత్. ఓకే, ఉపదేశ అక్కడి నుంచి వచ్చింది. సరే, సో ఇప్పుడు ఇవన్నీ మనకి సూట్ అయినాయా లేదా చూడండి ఒక్కొక్కటిగా. అది ఉపదేశంలో చెప్పిందేనా, నేను అర్థాన్ని ఇచ్చాను మీకు కాబట్టి చెప్పిందే, అవునా? తర్వాత ఇంకా అది అడిగితే మీకు తెలుస్తుంది, ఉపదేశే. ఓకే, ఇంకా ఏమన్నాము, ప్రత్యయ. అది ప్రత్యయమేనా, ప్రత్యయమే. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం, అప్పుడు ఏం చేయాలి, దానికి ఇత్తని పేరు పెట్టుకోవాలి. ఇంకోటి ఉంది ఇక్కడ ఈ సూత్రంలో, అతద్ధితే. అతద్ధితమేనా, అతద్ధితమే. సో 3 సాటిస్ఫై అయిపోయినాయి. అప్పుడు మనం ఇత్తని పేరు పెట్టుకోవచ్చు. ఇంకోటి ఆదిగా. ఆదిగా అని చెప్పలేదు, 4. మొత్తం ఎన్ని కావాలి సాటిస్ఫై, 4. ఒకటి ఉపదేశే, ఒకటి ప్రత్యయ, ఒకటి ఆది, ఇంకోటి ఇత్. ఇది అతద్ధితం. ఎందుకు, లషక్వ తద్దితే కూడా ఉంది కాబట్టి ఆ సూత్రం కదా మనం చూసేది, కాబట్టి అతద్ధితం. క్లియర్? సరే, ఈ 4 సాటిస్ఫై అయితే అప్పుడు ఈ సూత్రం దగ్గరికి వెళ్ళి, ఓకే, ఆ సూత్రము ద్వారా ఈ లెటర్కి ఇత్ అని పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ 4 సూట్ అయ్యాయండి. కాబట్టి ఈ షకారానికి ఇత్తని పేరు సూత్రం ప్రకారం రషక తద్దితే ద్వారా షకారానికి అనే సూత్రం చేత
అదేంటిది అది లషక్వ తద్దితే అనేది అదొక సూత్రం. సూత్రము ఆ సూత్రం సూత్రం అనే చేత సూత్రం చేత షకారానికి ఇత్సంజ్ఞ ఉత్తమం. సో అప్పుడు ఏమైంది? షిత్. షిత్. షిత్ అంటే ఏంటి? షిత్ అంటే సార్వధాతుకం. సార్వధాతుకం. షకారానికి ఇత్తు. అయిపోయింది అది. తర్వాత ఏమన్నాం? సార్వధాతుకం. ఎలాగా? తింగ్ షిత్ సార్వధాతుకం. సార్వధాతుకం. అది గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏమన్నాను? అత్ అన్నాను. అత్ అంటే ఇంకా ఏమో ఉంది అందులో ఉందా? అత్ అనేది ఉపదేశంలో ఉంది. కాదు కాదు, అత్ అనేది నేను మీకు ఇందులో మిగిలినటువంటిది. సో ఇప్పుడు ఇంకా ఏమన్నా ఇత్తు సంజలు ఉన్నాయా లేవా చూడండి ఇంకా. ఉన్నాయండి. సకారం ఇత్తే. అలంచం ద్వారా ఆ. ఉమ్? సకారం అలంచం ఇత్తే. ద్వారా వస్తున్నాయి. అరే రే, ఇది నేను మాడిఫై చేసిన రూపం చెప్తున్నాను. ఇంకా ఇంకా అన్ని ఇత్తు సంఖ్యలు ఏం సంజలు లేవు మేడం. ఇంకేం లేకపోతే మరి లేదండి. తకారం ఎలా వస్తుంది? ఆ, ఏముంది? రి రి రిదిత్. ఏముంది అక్కడ? రికారానికి రిదిత్. ఇత్. రిదిత్. ఎలాగా ఎలాగా? రి అనేది కరెక్ట్ అండి. అజున్నాసిక ఇత్తు. నజనునాసిక ఇత్. ఉపదేశే జనునాసిక ఇత్ ద్వారా రికారానికి ఇత్ సంజ. సో కాబట్టి ఏమంటాము? రిదిత్. రిదిత్. అర్థమైందా? ఉమ్. రిదిత్. రిదిత్. సో మిగిలింది ఏంటి మనకు? అత్ మిగిలింది. ఈ అత్తులో ఏంటి ఇంకా చెప్పండి. ఇక ప్రత్యయం అది. ప్రత్యయంలో ఏం చెప్పుకున్నాము? రెండు చెప్పుకున్నాము. అది అనుదాత్తము ఉదాత్తం. సో ఇప్పుడు అదేంటి? ఉదాత్తమా అనుదాత్తమా? ఆద్యుదాత్త. అనుదాత్తం. ఉదాత్తం కాదు. ఆద్యుదాత్తశ్చ. సూత్రం ద్వారా ఏమైంది? ఉదాత్తము. ఉదాత్తం. మరి ఎందుకు అనుదాత్తం కాలేదు అంటే ఏం చెప్తారు? అది సుప్పు కాదు పిత్తు కాదు. కాదు. ఏం చెప్తారు? తుప్పు సుప్పు కాదు కాదు ఉప్పు పిప్పు కాదు, కాదు. పిప్పు తుప్పుతో కాదు. కాబట్టి ఉదాత్తం అని సూత్రం ఉంది కాబట్టి. ఉదాత్తము. ఉదాత్తము. ఉత్తమం. క్లియర్? తర్వాత Clear. క్షత్రియ అయిపోయింది. ఇవన్నీ అయిపోయినాయి. ఇంత క్లియర్ గా మనం నేర్చుకుంటే సో ముందు వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ షాకి ఇతి సంజ అయిపోయింది. ఓకే, జైసే. తా ప్రత్యయం. తా ప్రత్యయంలో ఏముంది చెప్పండి? తా. కిత్ ఉంది. కిత్ ఉంది. కిత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఫస్ట్ తా ప్రత్యయం ఏంటో తెలియాలి మనకి. అవునా? తా తవతు నిష్ఠ. ఏమన్నాము? తా తవతు నిష్ఠ. సో సూత్రం చెప్పండి. అందరూ చెప్తూ ఉండండి. తా తవతు తా నిష్ఠ. తవతు నిష్ఠ. అందరికీ తవతు తెలిసిందా? నిష్ఠ. అంటే ఏమంటున్నారు ఇక్కడ? తాక్ తవతుకి నిష్ఠ అని పేరు. ఏంటది? తా తవతుకి నిష్ఠ అని పేరు. సో ఇక్కడ పేరు పెట్టినాం. పేరు పెట్టినాం అంటే ఏమైంది? అది సంజా సంజ్ఞా సూత్రం. సూత్రం అయింది. ఆ ప్రత్యయం గురించి మనం ఇంకా చెప్పట్లేదు. చెప్తున్నామా? లేదు. చెప్పట్లేదు. సో మరి ఇప్పుడు ఏం కావాలి మనకు? సో నిష్ఠ అంటే ఏంటో చెప్పుకున్నాం అక్కడ. అర్థమైందా? సో కానీ ఇంకా ప్రత్యయం ఏంటో మనము చెప్పలేదు. చెప్పామా? లేదు. చెప్పలేదు. సో ఇప్పుడు మరి ఇప్పుడు వీటిని ఏమన్నాం? నిష్ఠ అని పేరు పెట్టాం. ఉమ్. అవునా? అవును. నిష్ఠాత. సో నిష్ఠ అనేది ఒక సూత్రం అన్నమాట. ఏం సూత్రం అది? నిష్ఠ అనేది ఇంకో సూత్రం. ఓకే, సో నిష్ఠ అనేది పేరు కూడా అదొక సూత్రం కూడా. ఓకే. దేనికి సూత్రం ఇది? కృత్తికి. వేటికి? కృత్తు కృత్తికి. ప్రత్యయాలకి నిష్ఠ అనేది ఉంది కదా. సో ఏ కృత్తులకి చెప్తున్నాం మనము? క్త క్తవతు. తవతు. అవునా? తవతు తవతు అనాలి. ఎందుకు అనాలి? తు ఉకారం. వధు వధూ వధవః. గురు గురు గురవః. గురు గురు సో అట్లా. గురవ. అర్థమవుతుందా? సో కాబట్టి తవతు. ఓకే, తవతు. తు అంటే ఏమైంది? ఒకటి ఏకవచనం అయింది. ఇక్కడ ద్వివచనం కావాలి. తా ఒకటి, తవతు ఒకటి. కాబట్టి ఏం చేయాలి? దీర్ఘం. ప్రగృహ్యం. తవతు. ఓకే, ఏంటండి? ప్రగృహ్యమైంది అంటే ప్రగృహ్యమైంది అంటున్నారా? సో ఎలా ప్రగృహ్యమైంది? ఈదూదేదో ప్రగృహ్యం. ఈదుదే ద్వివచనం ప్రగృహ్యం. సో ఇప్పుడు ఏంటి మనకు? ద్వివచనములో ఈత్ ఊత్ ఉంటే, ఈత్ అంటే ఈకారాంతం, ఊత్ అంటే ఊకారాంతం ఉంటే దాన్ని ఏమని పేరు పెట్టారు? ద్వివచనం అయితే ప్రగృహ్యం. ప్రగృహ్యం ప్రగృహ్యం అంటే ఏమైతుంది? ప్రకృతి భావం. దాంట్లో మాత్రమే ఉంటుంది. మార్పులు జరగవు. సో మార్పులు ఏమై ఉంటాయి? పక్కన వచ్చే వాళ్ళ ద్వారా మీ డిపెండ్ అయి ఉంటది. అది వృద్ధి చేయమంటుందా, దీర్ఘం చేయమంటుందా, గుణం చేయమంటుందా, అవన్నీ పరంగా ఉండే వాళ్ళ సిచ్యువేషన్ ని బట్టి ఇక్కడ అది ప్రకృతి భావం ద్వారా అలాంటి మార్పులు జరగవు. అది గుణం చేయమని చెప్పినా కూడా ఇది చేయదన్నమాట. ఎందుకు చేయదు? ప్రగృహ్యం అని పేరు ఉంది కాబట్టి. ఆ పేరు ఎప్పుడైతే మనకి వినిపిస్తుందో ఏం చేయొద్దు?
గుణం ఏవి ఏవి చేయొద్దు, ప్రకృతి భావం అది ప్రకృతి ఎలా భావమే ఉందో ప్రకృతి అలాగే భావమే ఉండాలి. ఉండాలి. ఆ, అంటే ఇప్పుడు మనకి ఊ ఉంది, ఊ తర్వాత ఆ ఉంది. ఓకే, అదేమన్నాము, స్తవతు నిష్ఠ అన్నాం. సో నిష్ఠలో ఇక్కడ ఆ నిష్ఠ అన్నాను అనుకోండి. సో ఇప్పుడు ఊ ఉంది, ఆ ఉంది, ప్రాప్తించింది ఏంటి? ఊ అంటే ఎన్ వా ఎన్ ప్రాప్తి. ప్రాప్తించింది, సంధి ప్రాప్తించింది, సంధిలో ఎన్. ఓకే, సో యణాదేశం ప్రాప్తించింది. కానీ దీనికి ఏమని పేరు? ప్రగృహ్యం. సో ప్రగృహ్యం అని పేరు కాబట్టి ఏం చేయాలి? ప్రకృతి భావం ప్రకృతి భావం. ఓకే, ఉత్తమం. అట్లా గుర్తు చేసుకోవాలి. నేర్చుకున్నవి మారిపోయిందండి, ఎక్కడ subject నేర్చుకున్నా, మారిపోయింది, ఏం sorry. నేర్చుకున్నా అన్నిటి దగ్గర మనం వాడుతూ ఉండాలి. ఓకే, అది సర్వంగా అభ్యాసం అవుతున్నట్టు మనకి. సరే, ఇప్పుడు నిష్ఠ అనేది సూత్రం అన్నమాట. ఈ నిష్ఠా సూత్రం ద్వారా ఏం చేస్తున్నాం మనము? అదొక ప్రత్యయం అని చెప్తున్నాం, తా అనేది. ఓకే, ఈ నిష్ఠ అనేది ఎక్కడుంది మరి అంటే 3వ అధ్యాయము 2వ పాదములో ఉంది. ఎక్కడుంది? 3:2లో. 3వ అధ్యాయము 2వ పాదం. ఈ నిష్ఠ ఏం చెప్తుంది? ప్రత్యయం. ఇది ప్రత్యయము అని చెప్తుంది. అది తా అనేది ఒక ప్రత్యయం. ఓకే, సో ఇప్పుడు తా అనేది ప్రత్యయము, నిష్ఠ అనే సూత్రం ద్వారా. కాబట్టి ఏం చేస్తాం మనము? ఇది అతద్ధితము. అవునా? అవును. తద్ధితమా అతద్ధితమా? అతద్ధితం. సో కాబట్టి ఏం కావాలి మనకి? లషక్వ తద్ధితే అనే సూత్రం చేత కకారానికి ఇత్ సంజ్ఞ. ఓకే, మరి ఇక్కడ కకారానికి అంటున్నాం. ఇక్కడ కకారం ఎక్కడ కనిపిస్తుంది మనకి? లేదు కదా. లషక్వ తద్ధితేలో ఉందా? ఎక్కడ ఉంది? కు. ఏంటది? కు. కు ఆ అన్నమాట. కు ఆ కలిపితే ఏమైంది? అది క్వా అయింది. క్వా. కు ఆ కలిపితే ఏంటి? క్వా. ము ఆ కలిపితే వా. రు ఆ కలిపితే ర్వా. యు ఆ కలిపితే యువ. యువ కాదు, యువ. యువ. అమ్మ యువ కాదు, ఈ అని చెప్పొద్దు. ఇక్కడ ఒక నిమిషం, ఇది చదవండి. ఇదేంటి? YVA. లేదమ్మా, యు లేదు. అరే యు లేదు. అదే సూపర్. ఇక్కడ నేను యు అని పెట్టలేదు, యు పెట్టాను. అక్కడ YU అన్నానా? లేదు, మరి యువా అంతే. మేడం, less than 2 minutes. అవునండి, చూశాను. ధన్యవాదాలు. ఓకే, సో మనకి ఇక్కడ తా అనేది ఏంటండి? నిష్ఠ. నిష్ఠ అనేది ఒక ప్రత్యయం అని చెప్తున్నాం ఇక్కడ. అవునా? సో ఇది నిష్ఠ అనేది ఎక్కడుంది? 3.2, 3.2. సో 3.2 కాబట్టి ఏమైంది? అది లషక్ పద్ధతి ద్వారా కిత్. అతద్ధితమైంది కాబట్టి కిత్. అది అవునా? కకారానికి కిత్ సంజ్ఞ. సో కాబట్టి కిత్. క్లియర్? సో కిత్. కిత్ అయితే ఏం గుర్తు రావాలి మనకి? కింగితి చ. ఏం గుర్తు రావాలి? కింగితి చ. అంటే గుణవృద్ధి నిషేధం అడ్డుకుంటుంది. ఓకే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కంటిన్యూ ప్లీజ్. నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. ఇక్కడ చూడండి, ఇంకొకటి చెప్పండి అమ్మా. ఇక్కడ ఇది ఒక ప్రత్యయం. అరే వినండి. తా ప్రత్యయంలో కకారం ఎత్తైపోయింది, తా మిగిలింది. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఒకటే అచ్చు ఉంది. ఆది అయినా అంతమైనా అదొకటే. సో ఇప్పుడు ఉదాత్తమా అనుదాత్తమా? ఉదాత్తం. ఎందుకని? పిత్తు లేదు, సుప్పు లేదు. అవునా? సుప్పితం అనడానికి సుప్పు లేదు, పిత్తు లేదు. కాబట్టి అది ఉదాత్తము. ఆద్యుదాత్తశ్చ. ఓకే, ఏంటి? ఆది రంతేన సహేత కాదు, ఏమన్నాము? ఆది అంతవత్ కదా. ఆది అంతవత్ ఏకస్మిన్, ఆద్యంతవదేకస్మిన్. ఓకే, ఆది అంత. సో ఈ ఆ ఉంది మళ్ళీ, ఆద్యంత